అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేసాయి నేచర్ క్యూర్ ఫౌండర్ని. మనం జీర్ణం అంటే తిన్నది ఏమీ కూడా అరగకపోవటం, ఆకలి పుట్టకపోవటం, హెపటైటిస్ ప్రాబ్లం తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ సమస్యకి మనం ఐరన్ సిరప్లు కానీ ఇట్లా కొన్ని సిరప్స్, ఎంజైమ్ సిరప్స్ ఇట్లా తీసుకుంటూ ఆకలిని కృత్రిమంగా పుట్టించుకోవడానికి వాడుతూ ఉంటాం. అలా కాకుండా మనకి న్యాచురల్ వేలోనే సహజ సిద్ధంగా కేవలం రెండు పదార్థాలతోటి ఆకలిని విపరీతంగా పెంచుకొని తిన్నదంతా కూడా జీర్ణం అయిపోయి అగ్నిని బాగా ఉత్పత్తి అయ్యే విధంగా ఇది ఉపయోగపడుతుంది. మీ యొక్క గట్ అనేది హెల్దీగా ఉండడానికి కూడా ఇది సహకరిస్తుంది. అది ఏంటి అంటే మొట్టమొదటి పదార్థం యవాక్షారం. యవాక్షారం అంటే ఏం లేదు, ఎవలు అంటే బార్లీ గింజలు. బార్లీ గింజలు పంట వేసినప్పుడే మొక్కతో పాటు ఎండబెట్టి బార్లీ యొక్క మొక్కలను తీసుకొని ఎండబెట్టి వాటిని కాల్చి బూడిద చేసి దాని నుంచి క్షార ప్రక్రియ అంటే ఇది ఆ బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదకి 4 రెట్లు వాటర్ కలుపుకొని దాన్ని బాగా కలిపి ఆ నీళ్ళ వరకు తీసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించినటువంటి క్షారం, బార్లీ నుంచి వచ్చినటువంటి బార్లీ సమూల మొక్క నుంచి వచ్చినటువంటి క్షారమే యవాక్షారంగా పిలువబడతారు మన ఆయుర్వేద నిపుణులు. అయితే ఈ యవాక్షారం 100 గ్రాములు, సొంటి తెలుసు కదండి, ఏ ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది చక్కగా. ఈ సొంటి 100 గ్రాములు, సొంటి పౌడర్ 100 గ్రాములు, యవాక్షారం పౌడర్ 100 గ్రాములు, ఈ రెండింటిని కలిపినటువంటిది తీసుకొని భద్రపరచుకొని మీరు ఎప్పుడు ఆకలి కావాలనుకున్నా, ఆకలి లేనటువంటి సమస్యతో బాధపడుతున్నా, అరుగుదల లేకపోయినా ఈ యొక్క యవాక్షారం సొంటిని కలిపి పెట్టుకున్నటువంటి సీసాలో నుంచి మీరు పావు చెంచా అంత తీసుకొని ఆవు నెయ్యిలో బాగా కలుపుకొని గనక సేవించినట్లయితే పడగడుపున్నే ఆకలి పెరిగి, అగ్ని పెరిగి, ఆకలి పెరిగి ఆరోగ్యం తిన్నదంతా అరిగి ఆరోగ్యాన్ని అందించే శక్తి ఈ సొంటి యవాక్షారానికి ఉందండి. యవాక్షారానికి చాలానే ఉపయోగాలు ఉన్నాయి. హార్ట్లో బ్లాకేజెస్ని తగ్గించే సమస్య, హార్ట్ బ్లాకేజెస్ని తగ్గిస్తుంది, కిడ్నీలో రాళ్ళని తగ్గిస్తుంది, మూత్రం మంటను తగ్గిస్తుంది. ఇట్లా అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ యవాక్షారం వల్ల. అలాంటి యవాక్షారం సొంటి కలిసిందంటే శరీరం అంతా కూడా శుద్ధి చేసుకుంటూ మీరు తిన్నదంతా కూడా ఆరోగ్యాలను అందించే విధంగా పనిచేస్తాయి ఈ 2 వస్తువులు. అదేవిధంగా మీకు యవాక్షారం దొరికిన వాళ్ళు సొంటి కనుక తీసుకొని వాడుకుంటున్నట్లయితే ప్రతినిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతారు.